హైదరాబాద్ ట్యాంక్ బండ్లో వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని క్రేన్ల వద్ద ఈ ప్రక్రియ జరుగుతోంది. ఓవైపు వ్యర్థాలు, మరోవైపు ఐరన్ తొలగిస్తున్నారు. ఇప్పటికే 60% పూర్తి వ్యర్థాలు తొలగింపు పూర్తయింది. మిగిలిన వ్యర్థాల తొలగింపు రేపు సాయంత్రం లోపు పూర్తయ్యే ఛాన్స్ ఉంది. బయటికి తీసిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు లారీల సాయంతో తొలగిస్తూ ఉన్నారు. ట్యాంక్ బండ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సాగర్లో కొనసాగుతున్న వ్యర్థాల తొలగింపు ప్రక్రియ ఉదయం నుంచి అన్ని క్రేన్ల వద్ద కూడా గణేష్ నిమజ్జన తర్వాత వచ్చినటువంటి వ్యర్థాలని క్రేన్ల సహాయంతో తొలగిస్తున్నారు. భారీ గణనాథులకు ఉన్నటువంటి ఐరన్ని పూర్తిగా తొలగిస్తూ వాటిని చేసి ఆ తర్వాత ట్రాలీల సహాయంతో బయటికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ డ్రిల్లింగ్ సహాయంతో వాటన్నిటినీ కూడా ముక్కలు ముక్కలుగా ఐరన్ని కట్ చేస్తున్నారు. కట్ చేసేటువంటి ఐరన్ని ఒక పక్కకి తీసి వాటిని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జాయింట్స్ అంతా కూడా మొదట దాని సహాయంతో కట్ చేస్తున్నారు. ఆ తర్వాత ముక్కలుగా చేసినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. దాదాపు టన్నుల కొద్ది ఐరన్ అంతా 18 ఏదైతే జేసీబీలు ఉన్నాయో జేసీబీల సహాయంతో బయటికి తీసి వాటన్నిటిని తరలిస్తున్నారు. మరోవైపు ఆ పూలదండలు కావచ్చు, అదేవిధంగా దేవునికి వేసినటువంటి నైవేద్యం వాటన్నిటినీ ఒక క్రేన్ల సహాయంతో బయటికి తీస్తున్నారు. దాదాపు అటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 60% వ్యర్థాలను తొలగించింది. రేపు సాయంత్రం వరకు పూర్తిగా వ్యర్థాలని తొలగించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు బోట్స్ సహాయంతో ఎక్కడికక్కడ గాలింపు చర్యలు చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యర్థాలను తీయడానికి అన్ని క్రేన్లు ఉపయోగిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తే అక్కడ దాదాపు ఒక విగ్రహానికి ఉన్నటువంటి ఆ మట్టిని కావచ్చు అదంతా తొలగించి అక్కడ ఉన్నటువంటి చెక్కలని ఒకవైపు, మరోవైపు ఐరన్ ఒకవైపు రెండుగా వేరువేరు చేస్తున్నారు. ఆ వ్యర్థాలన్నిటినీ వేరువేరుగా అటు ఎక్కడికక్కడ తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం ఇక్కడ విజువల్స్లో చూస్తే ఎక్కడైతే ఈ ఐరన్కి సంబంధించినటువంటి వాటన్నిటినీ హుస్సేన్ సాగర్లో నుంచి బయటికి తీసిన తర్వాత వాటిని కట్ చేసి మరోవైపు ఇక్కడ డంప్ చేస్తున్నారు. ఈ డంపింగ్ని కూడా తర్వాత వాహనాల సహాయంతో బయటికి తరలించే అవకాశం ఉంటుంది. మొత్తానికి రేపు సాయంత్రం వరకు ఈ వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించడానికి అధికారులు పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతాలంతా కూడా పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేశారు. దాదాపు వేలాది టన్నుల వరకు ఐరన్ని బయటికి తీశారు. ఇంకొక 40% ఉంది కాబట్టి రేపట్లోగా ఇదంతా కూడా క్లీన్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గణేష్ నిమజ్జనాలు సాఫీగా జరిగాయి. ఆ తర్వాత ఈ క్లీనింగ్ ప్రక్రియ అనేది నిన్నటి నుంచే మొదలైంది కాబట్టి 2 రోజులు టైం పట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా అటు అధికారులు భావిస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హుస్సేన్ సాగర్.